Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Mollywood Times Telugu dubbed movie review and rating streaming on Jio Hotstar. ఇంకా ఈ మూవీ 2 hours 45 minutes జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. మన మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇప్పుడు తెలుగులో చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నాగబంధం, రావు బగదూర్, ఆలియా భట్ గారి మూవీ కూడా ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే, డైరెక్షన్లో టాలెంట్ ఉన్న వ్యక్తిని టాలెంట్ లేని వాళ్ళు ఏదో ఒక రకంగా మోసం చేసి తొక్కేస్తున్నారు అనే పాయింట్ని చూపించారు. దాన్ని బాగా చూపించారు. నాకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 2 hours 45 minutes రన్ టైంలో ఫస్ట్ 45 minutes డీసెంట్ అండ్ తర్వాత 2 hours ఎక్సలెంట్ కింద అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, మన హీరో వచ్చేసి డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు. చాలా ఇబ్బందులు వస్తాయి. చివరికి డైరెక్టర్ అయ్యారో లేదనేది రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, హీరో నజిలేన్ గారు, అదేనండి ప్రేమలు సినిమాలో హీరో, చాలా బాగా చేశారు. నిజంగానే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, అంత గొప్పగా చేశారు. ఇంకా సరఫుద్దీన్ అని ఒక యాక్టర్ ఉన్నారు, అతను కూడా చాలా బాగా చేశారు. 2 వేరియేషన్స్తో యాక్టింగ్. ఇంకా వినీత్ శ్రీనివాసన్ అని యాక్టర్ సెకండ్ హాఫ్లో ఉన్న తక్కువసేపు అయినా చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బీజే మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్లో కూడా మ్యూజిక్ బాగుంది. తెలుగులో కూడా సాంగ్స్ బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ గారు ఫస్ట్ 45 minutes డీసెంట్, తర్వాత 2 hours ఎక్సలెంట్ కింద అనిపించింది. ఇంకా నజిలేన్ గారు అయితే మాత్రం హీరో గారు ఆ క్యారెక్టర్లో లీనమైపోయారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తారు, టాలెంట్ లేని వాళ్ళు అన్న పాయింట్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. అది ఆ లాస్ట్ 20 minutesలో చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు ఆ పాయింట్ని. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమాయే. అది సినిమాలో టాలెంట్ మాత్రమే కాదు, బయట టాలెంట్ని కూడా చాలామంది తొక్కేస్తారు. ఆ పాయింట్లో కూడా మనకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సినిమా చూస్తే. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సినిమా వచ్చేసి ల్యాగ్ ఫీలింగ్ ఎక్కడ అనిపించలేదు. కానీ సినిమా వచ్చేసి రన్ టైం ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. రన్ టైం ఎక్కువ ఉన్నా కూడా బోర్ అయితే కొట్టలేదు, అది కూడా కొద్దిగా బిగ్గెస్ట్ పాయింటే. ఇంకా స్టోరీ వచ్చేసి కొన్ని చోట్ల రొటీన్గా ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రం డిఫరెంట్గానే ఉంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఎమోషనల్గా ముగిస్తారని. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూసారు, ఎంతమంది ఓటీటీలో చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ నాగబంధము, రావు బగదూరు, ఆల్ఫా అనే మూవీ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.